చాలా సంతోషము. నేటి వరకు సజీవ లెక్కల్లో ఉంచిన క్రీస్తు వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈరోజు కూడా సహాయం చేయలాగున దేవుని మాట కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు అని దేవుని మాట సెలవిస్తూ ఉన్నది. కానీ మనం చూసినటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ముందుగా నేను హంసం రీతిగా నేను ముందుకు వెళ్ళడానికి కొనసాగడానికి ఇష్టపడుతున్నాను. నీవు ఏ గుంపులో ఉన్నావు అనే హంసంలో ఈరోజు నేరుగా దేవుని ఒక వాక్యాన్ని వినబోతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హంసం పేరేంటి అని అంటే నీవు ఏ గుంపులో ఉన్నావు అనే హంసంలో మనం ఈరోజు విచారణ చేయబోతున్నాం. చాలామంది ఉన్నారు. ఎలా ఉన్నారు అని అంటే దేవుడు లేడు అనే గుంపు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చదివినటువంటి కీర్తనలలోనే చూడండి, బుద్ధిహీనులు ఏమంటారని అంటే దేవుడు లేడు అని అంటారు. అలాంటి గుంపు లేరంటారా? దేవుడు లేడు అనే గుంపు కూడా ఉన్నారు. అవునా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రతిరోజు ఆరాధన చేస్తుంటున్నారు, అక్కడ ఏం దేవుడు ఉన్నాడులే అన్నారు అనుకోండి, పోవే నువ్వు బుద్ధిహీనుడవు, నీకు ఇంకా ఏమి అర్థమవు చావక చచ్చిన తర్వాత నువ్వు నేర్చుకుంటావు అని చెప్పడం మన ఒక బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు లేడనే గుంపులో ఉంటే ఈ వాక్యమును విని నువ్వు గ్రహించుకున్నట్లయితే నువ్వు ధన్యుడవు. చూడండి ఆ మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురంట. ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు అనుకుంటారు. ఏమని చెప్పాలి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. అనుకున్న తర్వాత ఆ కొద్ది క్షణంలో నేను ఏమంటానంటే, విశ్వాసులైన నీకు నాకు, విశ్వాసులైన మన అందరికీ కూడా ఏ పొండిరా నువ్వు అనేది ఏంటి? ఎప్పుడు చూసావేంటి? దేవుడు ఉన్నాడని గ్యారంటీ ఏంటి అని అనొచ్చేమో. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనాలి, గాలిని ఎప్పుడైనా చూసావా అంటే చూడలేదు అంటాడేమో ఆయన లేదేమైతే గాలి అని మనం అనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గాలిని ఎప్పుడైనా కనుక్కోగలము. ఒకనప్పుడు ఆ చెట్టు కదులుతూ ఉంటే చూడగలమేమో, లేకపోతే మనకు తగులుతూ ఉంటే చూడగలం, అంటే గ్రహించగలమేమో. కానీ స్వయంగా గాలిని మాత్రం మనం చూడలేదు. చూసిన వారు ఎవరైనా ఉంటే దయతో క్షమించండి. దేవునికి మహిమ కలుగును గాక. గాలిని ఎవరు చూడలేదు, ఆ సౌండ్ విని ఉన్నాము. తర్వాత ఆ చెట్లు కానీ లేకపోతే ఏదైనా కదులుతూ ఉంటే విని ఉన్నాము తప్పిస్తే గాలి ఎలాంటిది అని దాన్ని పసిగట్టలేము. పెద్ద పెద్ద గాలి వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే ఈ నెలంతా మనం చూస్తే మన దగ్గరలో ఉన్న పెద్ద గాలి, ఇల్లులు కూడా కొన్ని రేకులు ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంటుంటాయి, లేకపోతే బైకులు చల్లేస్తూ ఉంటుంటాయి. మనుషులు కూడా బైక్ మీద వెళుతూ ఉంటే అదే పెద్ద గాలి వచ్చి ఆ గొయ్యిలోకి నెట్టేసి గాలి వస్తుంది. గత సంవత్సరం మాతిక బంధు వాళ్ళు సిద్ధగుణాల వాళ్ళు గొయ్యిలో పడిపోయారు. అది గాలి ఎత్తుకొని చల్లేసి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు అంటారు అని అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. దేవుడు లేడని మీరు నమ్ముతున్నారా? ఉన్నాడని నమ్ముతున్నారా? చెప్పాలా? ఉన్నాడన్నవారైతే ఉన్నాడు అని చెప్పాలి, లేడు అన్నవారైతే లేడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నాడు అని నమ్ముతున్నాం మనం. అంటే ఆయన సమాధిలో ఖాళీ సమాధి ఉండడం బట్టి ముందున్న పితరులు కూడా రచించినటువంటి వాక్యాన్ని బట్టి దేవుడు తిరిగే ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు అని మనం నమ్ముతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు లేడనే గుంపులో ఉంటే నువ్వు తప్పకుండా ఈ వాక్యము ద్వారా మీ రక్షణ పొందవలసిన వారే ఉన్నారు. తర్వాత కింద మాట, వారు చెడిపోయిన వారు అసాధ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒక్కడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను ఏం చేస్తూ ఉన్నాడంట? పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే తన హృదయంలో దేవుడు లేడేమో, నేను ఊరకనే కూర్చుంటున్నాను, లేకపోతే ఊరకనే ఈరోజు మధ్యాహ్నం అంతా కూర్చుంటున్నాను అంటే మాత్రం పరలోకమునంట దేవుడు పరిశీలన చేస్తుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాలి చేసినటువంటి వాడు, ఎండనిచ్చినటువంటి వాడు, వాతావరణం ఇచ్చినటువంటి వాడు, భూమి ఇచ్చినటువంటి వాడు చూడకుండా ఉండునా? చూస్తూ ఉంటుంటాడు.
అలాగనే దేవుడు ఉన్నాడు అనే గుంపు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులోకి రండి. హెబ్రీ రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో మనం చూద్దాం. దేవుడు ఉన్నాడు అనేవారు కూడా ఉన్నారు, వారిని కూడా మనం గమనించుదాం. హెబ్రీయులోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ మాట మనం చూద్దాం. అక్కడను చక్కటైన మాట మనకు కనబడుతూ వస్తుంది. నాన్న, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడేమో ఇంకొక గుంపు కనిపించింది. మొదటి గుంపు ఎవరు అనంటే దేవుడు లేడు అనే గుంపు. ఫస్ట్ గుంపు ఏంటంట? దేవుడు లేడు అనే గుంపు ఒకటి ఉంటుంది. తర్వాత గుంపు మనకు వస్తూ ఉంది, చూస్తాం. మనం చదువుతున్న మాట ఏంటంటే ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేస్తారంట? విశ్వాసిస్తారంట. విశ్వాసించిన వాడు తప్ప దేవుని ఎవరు చూడలేరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు విశ్వాసించకపోతే, నేను గత వారం అంతా వెళ్ళానులే, గత సంవత్సరం అంతా చర్చికే బతికాను, చిన్నప్పటి నుండి నేను చర్చిలోనే, నా తల్లిదండ్రులట నామకరణం కూడా సేవకులనే పిలిచి నామకరణం చేయించారట. తర్వాత మా ఇల్లు ఓపెనింగ్ కూడా సేవకులే వచ్చి రుబేన్ కట్ చేశారంట. లేదు, నా వివాహం కూడా సేవకులే చేశారట కదా. అన్నీ అయిపోయిందిలే, ఇప్పుడు ఎలాగున్నా పర్వాలేదు అనుకున్నావా? నువ్వు పొరపాటు చేసినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కాదు అని ఇక్కడ హెబ్రీయుల పత్రికలో మనం చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుటట అసాధ్యమట. ఏంటంట? అసాధ్యం. ఇప్పుడు సహజంగా భార్య భర్తల్లోనే కొన్ని అసాధ్యాలు పడుతుంటుంటాం. భార్య భర్తల్లోనే కొన్ని హీనత పుట్టుకొస్తుంటుంటాయి. భార్య భర్తల్లోనే కొన్ని అపనిందాలు పుట్టుకొస్తుంటాయి. లేకపోతే ఎన్నెన్నో వస్తుంటుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడలోనే అవన్నీ చూస్తూ ఉంటుండగానే దేవుని దగ్గర ఇంకెంత ఉండాలి అని అంటే దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ నుండి? ఆకాశము నుండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇటు అటు చూసే సమయం కాదు, నా వైపు చూస్తే మీకు వాక్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మొదటి గుంపు ఎవరు అన్నాం మనం? దేవుడు లేనే అనే గుంపు ఒకటి ఉంటుంది. రెండో గుంపు ఉన్నాడు అనే గుంపు, మనలాంటి గుంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, నువ్వు వస్తే రా, రాకపోతే పో, కానీ దేవుడు ఉన్నాడు అనాలి. అది మన గుంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్మితే మాత్రమే, మా దేవుడు యేసు కాకుండా పోడు. నువ్వు నమ్మకపోయినా నువ్వు నమ్మంత మాత్రాన నా దేవుడు కాకుండా పోడు అని చెప్పే గుంపు మనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకోవచ్చేమో, నా భార్య రావట్లేదు, నా భార్య రాకపోతే నేను కూడా వెళ్ళను, నా భర్త రాకపోతే నేను వెళ్ళనంటే కాదు. దేవుడు ఉన్నాడని విశ్వసించేవారు ఎలా ఉంటారు అని అంటే, వాడు చూస్తే నమ్మేవారు కాదు, కానీ దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంది నమ్మలేకపోతున్నారు, కల్లారా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషం. మన రెండు గుంపులు చూసాం. మొదటి గుంపు లేడనే గుంపు. దేవుడే లేడండి, నువ్వెందుకు బొత్తిగా నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే మన కీర్తనలు చూసాం. రెండవ గుంపు దేవుడు ఉన్నాడే అనే గుంపు ఉన్నారు. దేవుడు ఉన్నాడే అనే గుంపు కూడా ఉన్నారు. అదే మనం చూసాం. విశ్వాసించాలంట. విశ్వాసించడమే కాకుండా ఏం చేయాలంట? ఆయనకి ఇష్టుడైన వాడే ఉండుట మాత్రమే తప్పిస్తే, ఆయనకి ఇష్టుడైన వారు లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము, ఆయనను చూడలేము. దేవునికి మహిమ కలుగును గాక. మూడో గుంపు దేవుడు ఉన్నాడో లేడో అనే గుంపు కూడా ఉన్నారు. ఎవరంట? విన్నారా? దేవుడు ఉన్నాడో లేడో అనే గుంపు కూడా ఉన్నారంట. చెప్పాలి మీ నోట నుండి. దేవుడు ఉన్నాడో లేడో అనే గుంపు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నోటు తిరగకపోతే క్షమించండి. ఫస్ట్ గుంపు దేవుడు లేడు అన్నారు. రెండో గుంపు ఉన్నాడు
మూడో గుంపు ఉన్నాడో లేడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు సేవేంటి, ఎక్కడ కూర్చున్నాడు చూపించు. ఇదిగో మా దేవుళ్ళు అంటే పెద్ద పెద్ద బొమ్మల్లాగా ఉన్నారు, పెద్ద పెద్ద గుడుల్లో కనిపిస్తున్నారు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు, సింహాల మీద ఎక్కున్నారు, ఏనుగుల మీద ఎక్కున్నారు, ఎన్నెన్నో చెబుతారు. పాములను ఎత్తి పట్టుకొని ఉన్నారు, మెడ వేసుకొని ఉన్నారు, బాణాలు పట్టుకొని ఉన్నారు, 12 తలలు పెట్టుకుని ఉన్నారు, ఇదిగో చూడు అంటారేమో అన్యజనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడో లేడో అనే గుంపు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మనం ఒక గుంపు మనం ఎన్నుకొనగలిగితే మనం ఏ గుంపులో ఉండాలి అని అంటే పాటలు పాడే గుంపులో ఉండాలి. ఏ గుంపులో ఉండాలి? పాటలు పాడే గుంపులో ఉండాలి, పరిచర్య చేసే గుంపులో ఉండాలి, వాక్యము చదివే గుంపులో ఉండాలి, మంచి సహవాసం చేసే గుంపులో చెప్పాలమ్మా. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ గుంపులో ఉండాలి అని అంటే దేవుడు ఉన్నాడు అనే గుంపులో ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ గుంపు ఎలాంటి వారి గుంపు అని అంటే దేవుని ఎరిగిన వారిగా ఉండాలి. దేవుని ఎరిగిన వారు ఎరగని వారుగా ఉన్నారు కూడా చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వారంట? దేవుని ఎరిగి ఉన్నారు. నాకు తెలుసు అయ్యా, యేసుక్రీస్తు ప్రభువే కదా, అదే మొన్న సిలువలో చనిపోయాడు కదా, అదే అక్కడ కనిపించాడు, అక్కడ కింద ఘాట్ రోడ్లో కూడా ఒక విగ్రహం, ఆయనేవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఘాట్ దిగుతూ ఉంటే అక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి, ఆయనేమో కదా అనేవారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ గుంపు ఎలాంటి గుంపు అని అంటే దేవుని ఎరగనున్న గుంపు. తెలిసి తెలియని వారు లేరంటారా? ఉన్నారా లేరా? తెలుసు, ఆయన దేవుడని తెలుసు. గత సంవత్సరం అంతా వెళ్ళాడు చక్కగా చర్చికి, కానుక ఇచ్చాడు, సాక్ష్యం చెప్పాడు, ప్రార్థన చేయించుకున్నాడు, గృహ కూడికలు పెట్టించుకున్నాడు. చక్కగా మంచిగా ఆయన ఎదిగేలో ఏమైంది అని అంటే దేవుడు ఆయనను ఎన్నుకున్న సమయం అన్ని కూడా మరిచి మరలా లోకములో కలిసిపోయినటువంటి వారు ఉన్నారు. వారే దేవుడు ఉన్నాడో దేవుని ఎరగనటువంటి వాళ్ళు గుంపు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఏ గుంపులో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే, నువ్వు ఎరగని గుంపు ఎలా ఉంటారో తెలుసా? నిన్ను నన్ను మాయ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నిస్తారు. ఈరోజే కదా, ఎక్కడ ఈరోజే కదా, మళ్ళీ వచ్చే వారము తాగదులే, ఆ గుంపు లేరంటారా? ఏం పర్లేదు, నీ భర్త చూస్తున్నాడా, కూడా చూస్తున్నాడా? ఈరోజే కదా, రేపొద్దులే నేను నీవు తాగుతానన్నా ఏమంటారు? కొన్ని ఇయ్యాను. నేను తాగితానన్నా అస్సలు ఇయ్యాను. ఈరోజే కదా రా నా పుట్టినరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎవరంటే దేవుని ఎరగనున్నవారు. తెలుసు యేసయ్య దేవుడు అని, తెలుసు యేసయ్య చూస్తున్నాడని, తెలుసు యేసయ్య శిక్షిస్తాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక బ్యాచ్, 5వ బ్యాచ్ ఎలాంటి టీం అని అంటే దేవుణ్ణి మరిచిన గుంపు కూడా ఉన్నారు. ఏ గుంపు అంట? దేవుడే మర్చిపోయారు. దెయ్యం కొట్టుకొచ్చేసింది, పెద్ద ఉదు తుప్పన్లా కొట్టుకొచ్చేస్తుంది దెయ్యం. చాలా మందికి తెలుసు, మన తోటి స్నేహితులు ఉన్నారు. గత సంవత్సరాలు అంత చక్కగా ఉండేవాడు, అసలు ఆయన పాట పాడితే మామూలు ఉండేది కాదు. ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలే పోయింది. ఆయన ప్రసంగం చేస్తేవా అబ్బా ఇంకెందుకులే, 100 మంది అలా కూర్చొని వింటారు. ఆయన త్రిబుల్ కొడితే ఇంకా పాడాలని అనుకుండేవాడిని. ఆయన కంజీరు కొట్టినా బాగానే ఉండేది, కీబోర్డ్ నొక్కినా బాగానే ఉండేది. ఆయన ఈరోజు ఎత్తుతున్నాడు చేతులు అనుకుంటుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి మర్చిన గుంపులో ఉంటే మాత్రం దారుణమే, చాలా కష్టం అన్నట్టు అర్థం. జాగ్రత్త ఉండకపోతే మమ్మల్ని కూడా మార్చేస్తారు. అంతే, ఏం చేస్తారు? మార్చేస్తారు. ఏ గుంపులో ఉండాలి అంటే దేవుడు ఉన్నాడు అనే గుంపులో ఉండాలి. తప్పకుండా అది మాత్రం మనకు కావలసినటువంటి బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఏ గుంపులో ఉన్నావో అనే ఈ అంశంపై మనం చూస్తూ ఉంటుంటాం. 6వ గుంపు ఎలాంటి వారు అంటే
దేవునిలో తప్పులు కనిపెట్టేవారు ఉన్నారు. దేవునికే తప్పులు పట్టారంట. అలనాడు మోసే తను చేసే ప్రయాణం అంతట్లో ఉన్నప్పుడు చాలామంది జనాలంట మోసే దగ్గరికి వెళ్ళి, ఇంత ఆకలి అవుతా ఉంటే, ఇంత దాహంగా ఉంటే, చావు బ్రతుకులు ఉంటే నీవేంటి ఇక్కడ యెహోవా యెహోవా అన్నట్టు చెబుతా ఉన్నావు అని చెప్పేసి అంటే, అప్పుడు యెహోవా దేవుడు అంటే ప్రత్యేకమై మాట్లాడి మోసెను తర్వాత ఆహారను ఎన్నుకొని, నువ్వు వెళ్ళే ప్రయాణంలో ఎక్కడైనా రాయి కనిపిస్తే దాన్ని కొట్టండి అయ్యా, అక్కడ నుండి నీళ్ళు వచ్చేస్తాయి, సమృద్ధిగా తాకిపించు అన్నాడంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆయన అంటా ఉన్నాడంట, ఓ మూర్ఖులారా, రండి నా వెనకాల, మీరు ఎంత నీళ్ళు తాగుతారో తాగండి, రండి. దేవుడు మామూలు వాడు కాదు కదా, రండి మీ ఇష్టమే, ఎక్కడ ఉన్నాయి నీళ్ళు అంటే కూడా రండి తాగండి అని కల్లర్ అందరి ఎదుటలోనే ఆ కర్రతో బండను కొడితే నీళ్ళు వచ్చిందంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యందు తప్పులు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి గుంపు వారితో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. 7వ గుంపు ఎలాంటి వారు అంటే దేవునిపై తిరుగుబాటు చేసే గుంపు. ఏ గుంపు అంటే ఇది విచిత్రంగా ఉంది కదా, దేవునిపై తిరుగుబాటు చేసే గుంపు. దేవుని తిరుగుబాటు ఎవరు చేయరు, కానీ దేవుని నమ్మిన వారు తిరుగుబాటు చేస్తారు. నువ్వు చర్చికి వెళ్తే తిరుగుబాటు చేస్తారు, సేవకుడిని తిరుగుబాటు చేస్తారు, సంఘాన్ని తిరుగుబాటు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గుంపులు కూడా దండోపదండలుగా ఎత్తుకొని ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ గుంపులో ఉన్నావో అనేది గొప్ప కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది గొప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ గుంపులో ఉంటే ఉండనివ్వండి, నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితి ఏంటి, ఆ గుంపులో ఉన్నంత మాత్రాన నువ్వు పాపివి కాదు, ఆ గుంపులో ఉన్న మాత్రాన నువ్వు ద్రోహివి కాదు, కానీ నువ్వు ఎలా ఉన్నావు అనేది ప్రశ్న. దేవునికి స్తోత్రము కలుగునుగాక.